ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా తగ్గిస్తామని హామీ ఇచ్చారు. కానీ అటు కృష్ణపట్నంలోని దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలోని నార్ల తాతారావు థర్మల్ స్టేషన్లో కానీ, ఒక్కొక్క ప్లాంటు అటు ఫేజ్ 1, 2 కానీ, ఇక్కడ స్టేజ్ 5లో కానీ ప్లాంట్ల నిర్మాణం 3 ఏళ్ళలో 2 ఏళ్ళలో పూర్తవుతుంది. దశాబ్ద కాలం 10 ఏళ్ళు పట్టింది. ఒక్కొక్క మెగావాట్కి 4 కోట్ల రూపాయలు అవ్వాల్సింది 10 కోట్ల రూపాయలు అవుతుంది. ఎప్పుడైతే ఈ క్యాపిటల్ వ్యయం పెరిగిందో ఈ పేరుతో మళ్ళీ కరెంటు భారం ప్రజల మీద పడుతుంది. దీని మీద విద్యుత్ నియంత్రణ మండలి విచారణ జరిపింది. అధికారులు అడ్డగోలుగా చేసిన ప్రతిపాదనలు తిరస్కరించాలని సిపిఎం తరపున కోరాం. ఈ ప్లాంట్లు కట్టడం లేట్ అవటం, దీంట్లో ఖర్చు పెంచేయటం, ఇది జనం నెత్తినేయటం. దీనికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. గతంలో ఉన్న ప్రభుత్వాలు, ఈరోజు ఉన్న ప్రభుత్వం అయినా. అంతేకాదు, బడా కంపెనీలకు దోచిపెట్టడం, ఉన్నతాధికారులు నాయకులు కలిసి అవినీతికి పాల్పడటం వల్లనే ఈ కొత్త ప్లాంట్ల ఏర్పాటు వ్యయం పెరిగిపోతూ ఉంది. దీన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ భారం వేసేట ప్రతిపాదనని ఏ పరిస్థితుల్లో కూడా అంగీకరించుకోవాలి. రెండోది, ప్రభుత్వ రంగంలో విద్యుత్ తయారు చేయటం ఉండాలి, థర్మల్ ప్లాంట్లు ఉండాలి. కానీ ఈ థర్మల్ ప్లాంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. బూడిద పేరుతో నాయకులు బాగుపడుతున్నారు, కానీ థర్మల్ ప్లాంట్లు సాధారణ ప్రజలు మాత్రం నష్టపోతున్నారు. అలాగే థర్మల్ ప్లాంట్లో కార్మికులను పట్టించుకోరు, వాళ్ళకి చచ్చిపోతే కూడా నష్టపరిహారం ఎవరు. థర్మల్ ప్లాంట్ల చుట్టుపక్కల కాలుష్యం పెరిగిపోతూ ఉంది, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటూ ఉంది, పంటలు దెబ్బతింటున్నాయి. దాని కాలుష్యాన్ని నివారించే చర్యలు తీసుకోవట్లేదు. ఇదంతా ఒక భాగమైతే పెద్ద పెద్ద కంపెనీలు మాత్రం ఉదారంగా వ్యవహరిస్తారు. వరదొచ్చి మునిగిపోతే కరెంటు బిల్లులు కట్టమని వాళ్ళకి మెసేజ్లు పంపిస్తున్నారు. అందుకని కనీసం ఈ 2 నెలలైన వరద బాధితులకి పూర్తిగా కరెంటు బిల్లులు రద్దు చేయండి. బడా కంపెనీలు అయితే వాళ్ళు రేట్లు పెంచేసినా, ఖర్చు పెంచినా, ఆలస్యం చేసినా వాళ్ళకు మాత్రం చూసి చూడనట్టుగా పోతారు. సాధారణ జనాన్ని పట్టించుకోరు. గత ప్రభుత్వంలో అదానీ కంపెనీతో 7,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారు. తెలుగుదేశం ఆ రోజు ప్రతిపక్షంలో వ్యతిరేకించారు. ఈరోజు నోరు మెదపట్ల మళ్ళీ అదే ఒప్పందాలు సాగుతున్నాయి. వీటిని కూడా తిరస్కరించాలని మేము విద్యుత్ నియంత్రణ మండలి వారిని కోరాం. ఈ విద్యుత్ మీద సిపిఎంగా పోరాటం సాగిస్తూనే ఉంటాం, ప్రజల మీద భారాలు పడకుండా. కానీ దీంట్లో స్వతంత్రంగా వ్యవహరించాల్సిన రెగ్యులేటరీ కమిషన్, నియంత్రణ మండలి ప్రభుత్వ ఒత్తిడికి లొంగిపోతూ ఉన్నారు తప్ప వినియోగదారుల ప్రయోజనాలను కాపాడలేదు. కాబట్టి ఈరోజు జరిగిన విచారణలో కూడా ప్రజల తరపున సిపిఎం పార్టీ మా అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలియజేశాం. ఇప్పటికైనా ప్రభుత్వము, నియంత్రణ మండలి వినియోగదారుల ప్రయోజనాలు కాపాడాలి, కరెంటు ఛార్జీలు తగ్గించాలి, వరద బాధితులకు 2 నెలల బిల్లులు పూర్తిగా రద్దు చేయాలి, అడ్డగోలుగా దోచుకునేటువంటి అదానీ ఇతర కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలని మరోసారి సిపిఎంగా మేము కోరుతున్నాం.